నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. బుధవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, దశమి తిథి, చిత్రా నక్షత్రము, జూన్ 24, 2026. శ్రీవారాలయంలో సర్కారు సహస్ర కలశాభిషేకం నిర్వహించబడుతుంది. వార్షికంగా నిర్వహించే సర్కారు సహస్ర కలశాభిషేకం ఏర్పాట్లో భాగంగా ప్రాతకాల ఆరాధనలు సాతుమర పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో బంగారు సింహాసనం పైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వెంచేపు చేసుకుని మూలమూర్తి నుంచి వారికి ఎర్రని పట్టు తోరంతో అనుసంధానం గావించి ఉత్తరాభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారిని వెంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా సేనాధిపతి అయిన విశ్వక్సేనులు వారిని వెంచేపు చేసుకొని పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, సహస్ర కలశాలకి విశేషమైన ఆరాధన గావించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత సహస్ర కలశాభిషేకం శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి, ఉత్సవమూర్తులకి, సేనాధిపతి వారికి ఏకకాలంలో నిర్వహించబడుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో పాటు సహస్ర కలశాల్లోని పవిత్రమైన జలాలతోటి అభిషేకం పూర్తయిన తర్వాత ప్రధాన కలశాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా గర్భాలయంలోకి తీసుకొచ్చి ప్రధాన కలశంలోని శక్తిని దేవతామూర్తులకు ఆవాహన గావించి 2వ గంటలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం నిర్వహణ, కర్పూర నీరాజనంతో సహస్ర కలశాభిషేకం పూర్తి అవుతుంది. వెంటనే భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపైన వేంచేపు చేసుకుని మేళతాళాలతో మంగళవాద్యాలతో విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి కళ్యాణం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాల ఆరాధన, మాంగళ్యాలకి పూజ పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున మాంగళ్యాలని అమ్మవార్లకి సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో శ్రీవారి కళ్యాణోత్సవం పూర్తవుతుంది. భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. ఊంజల్ సేవలో భాగంగా వేద పండితులు వేదపారాయణం చేస్తూ ఉండగా స్వామివారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు తిరుచుపైన 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు.
ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజన సమర్పణతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పඤ్ఞారాలు, దోశ శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభయమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం